అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్న నినాదంతో 32 మంది ప్రాణత్యాగాలతో ఆరంభించినటువంటి స్టీల్ ప్లాంట్ని ఈరోజు బీజేపీ ప్రభుత్వం అమ్మకానికి పెట్టిన విషయంపై ఇప్పటికి వందలాది రోజులుగా నిరాదీక్షిస్తున్న ఈ నేపథ్యంలో ఈ అంశంపై పొరుగు రాష్ట్రం తెలంగాణ సీఎం కొద్దిసేపట్లో ఇక్కడ విచ్చేయనున్నారు. షర్మిలా నేతృత్వంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం పెద్ద మొత్తంలో కాంగ్రెస్తో పాటు ఈ స్టీల్ ప్లాంట్ పరిరక్షించేందుకు వచ్చేసినటువంటి జనవందరూ రానున్నారు. ఏదైతే పోరాట యాత్రతో ప్రారంభమైనటువంటి యాత్ర విషయం మనకు ప్రస్తుతం మాట్లాడడానికి సిడబ్ల్యూసీ మెంబర్ ఉన్నారు. చూస్తే కనుక ఈ విషయంలో ఇన్ని నెలలుగా ఉద్యమం సాగుతున్నా కూడాను కనీసం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నీరెట్టుంది. కేంద్రం తీసుకున్నటువంటి ఆ నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించకపోతే పొరుగు రాష్ట్రం తెలుగు రాష్ట్రం సీఎం ఈరోజు సంఘీభావం తెలుపు ఏ విధంగా తీసుకొచ్చారు? గడిచినటువంటి 1128 రోజులుగా ఈ ఉద్యమం ఇక్కడ కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీగా మేము అనేకమైనటువంటి సంఘీభావం తెలియజేసాం, ఉద్యమాలు కూడా చేసాం. ప్రధానంగా నేను పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు జింక్ గేట్ నుంచి స్టీల్ ప్లాంట్ గేట్ వరకు భారీ ఎత్తున పెద్ద బహిరంగ సభ ఊరేగింపు చేసాం, ర్యాలీ చేసాం, బహిరంగ సభ చేసాం. కాంగ్రెస్ పార్టీగా ఆనాడు నెహ్రూ గారి నేతృత్వంలో పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ స్థాపించాలని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా ఇందిరాగాంధీ గారు ఈ స్టీల్ ప్లాంట్కి ఫౌండేషన్ వేశారు. పెద్దలు పివి నరసింహరావు గారు దేశానికి జాతికి అంకితం చేశారు. 30,000 ఎకరాలు ఉన్నటువంటి విస్తీర్ణంలో ఉన్నటువంటి ఈ స్టీల్ ప్లాంట్ 3 లక్షల కోట్ల రూపాయలు విలువైనటువంటి పెద్ద ప్రాజెక్టుగా మనందరికీ తెలుసు. సుమారు పివి నరసింహరావు గారు ఉన్నా, మన్మోహన్ సింగ్ గారు ఉన్నా, ఎవరున్నా కూడా దీన్ని ఎంతో కొంత అభివృద్ధి చేయాలనేటువంటి ఆకాంక్షతో ఉన్నారు. దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి ఏంటంటే సదరన్ ఇండియాలోనే ఈ దేశంలోనే ఎక్కడా లేని విధంగా ప్రత్యేకమైనటువంటి పోర్ట్ ఫెసిలిటీ కూడా, న్యాచురల్ పోర్ట్ కూడా ఈ స్టీల్ ప్లాంట్కి ఉంది. సో అటువంటి దాన్ని 1,00,000 మంది ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మరి దీంట్లో ఉద్యోగాలు పొందేటువంటి వాళ్ళు సుమారు ఎస్సీ ఎస్టీ ఓబీసీకి సంబంధించి 16,000 మంది ఎంప్లాయీస్ ఉన్నటువంటిది. వీటిలన్నింటినీ కూడా కావాలని చెప్పి పప్పు బెల్లాలకు అమ్మేయాలని ఇక్కడ ముఖ్యమంత్రి, దేశ ప్రధానమంత్రి ఇద్దరు కూడా కలిసి నిర్ణయం తీసుకున్నారు. కరోనా వంటి ప్యానిక్ సిచ్యువేషన్లో కూడా స్టీల్ ప్లాంట్ లాభాల్లో నడిచింది అని చెప్పేసి ఈరోజు చాలామంది ప్రాణాలను కాపాడడానికి కూడా ఈ ప్లాంట్ దోహదపడింది. అటువంటి ప్లాంట్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం అమ్మకాన్ని పెట్టాలన్నటువంటి యోచన విషయంలో జరుగుతున్నటువంటి ఈ ఉద్యమానికి ఇంతవరకు కూడాను రాష్ట్ర ప్రభుత్వం నోరు మెదపడానికి కారణం ఏంటి? రాష్ట్ర ప్రభుత్వం నోరు మెదకపోవడానికి కారణం ముఖ్యమంత్రి బెయిలు జైలు మధ్య ఉన్నటువంటి ముఖ్యమంత్రి. ఈ ముఖ్యమంత్రికి నైతిక విలువలు లేవు. ముఖ్యమంత్రి భయంతో ఉన్నాడు. భారతీయ జనతా పార్టీ అంటే మోకరిల్లేటువంటి పరిస్థితి. రాష్ట్ర ప్రయోజనాల కన్నా కూడా వ్యక్తిగత ప్రయోజనాలకి ఎక్కువ పెద్దపెట్టి వేసేటువంటి ముఖ్యమంత్రి 3 లక్షల కోట్ల రూపాయల ఆంధ్రప్రదేశ్ పెట్టుబడిని కేంద్ర ప్రభుత్వానికి, అదానీలకి, అంబానీకి ధారాదత్తం చేయడం అంటే ఇది డెఫినెట్గా నిన్న మనం చూసాం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తర్వాత సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారం స్టేట్ బ్యాంక్ వాళ్ళు నిన్న రిలీజ్ చేశాడు క్విడ్ ప్రోకో కింద. ఈ దేశంలో పెట్టుబడిదారులు అందరూ కూడా అదానీలు, అంబానీలు వాళ్ళందరూ కూడా ఏదో రూపంలో ప్రధానమంత్రికి డబ్బులు ఇచ్చినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో దీన్ని కూడా ఏదో విధంగా తక్కువకే అమ్మేసి లబ్ధి పొందాలనే ఆలోచనలో ఉన్నారు. ప్రధానంగా దీంట్లో నిర్వాసితులు కూడా ఉన్నారు. రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉండగా 1 ఎకరానికి అక్కడ అప్పుడు తక్కువ కాంపన్సేషన్ ఇచ్చారని సుమారు 16 నుంచి 20 వేల రూపాయల వరకు అప్పట్లో ఇవ్వడం జరిగింది. తర్వాత రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆర్ కార్డ్స్ అని ఇచ్చారు. దాంట్లో కూడా జాబ్స్, ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు. దాంట్లో ఇప్పటివరకు 50% ఇంప్లిమెంట్ చేశారు. రాజన్న రాజ్యం అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ మిగిలిన 50%కి ఇక్కడ ఉద్యోగం కానీ ఉపాధి కానీ ఇవ్వలేపారు. సో నిర్వాసితులతో ఒక సమస్య, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్తో ఒక సమస్య, పెర్మనెంట్ ఎంప్లాయీస్తో ఒక సమస్య, పెన్షనరీస్తో ఒక సమస్య. ప్రధానంగా పెన్షనరీస్ కూడా చాలామంది ఉన్నారు. ఒక 35 సంవత్సరాలు ఈ సంస్థను నమ్ముకుని పనిచేసిన తర్వాత 2-3 వేల రూపాయలతోటే వాళ్ళకి పెన్షన్స్ వచ్చేటువంటి పరిస్థితి. వీటిలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ ఒక డిక్లరేషన్ చేయబోతోంది. ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించడానికి కాంగ్రెస్ పార్టీ ఇన్ ప్రిన్సిపల్ వ్యతిరేకిస్తోంది. ఇది పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్గానే ఉండాలి. దాని కేంద్రంలో ఉన్నటువంటి మా రాహుల్ గాంధీ గారు కానీ, మా ఆల్ ఇండియా ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖార్గే గారు కానీ వాళ్ళు ఆల్రెడీ చెప్పారు. రాహుల్ గాంధీ గారిని భారత్ జోడో యాత్ర సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి 14 సంఘాల నాయకులు అందరూ వచ్చారు. మేము తీసుకుని వారిని కల్పించినట్టు చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా విశాఖపట్నంలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ని మేము ప్రైవేటీకరణ కానివ్వమని చెప్పారు. దాంట్లో భాగంగా ఈరోజు మా పీసీసీ అధ్యక్షులు శర్మారెడ్డి గారి నేతృత్వంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశాం. తెలంగాణ ముఖ్యమంత్రి రావడానికి కారణం ఏంటంటే ఆనాడు ఉద్యమం జరిగి 32 మంది చనిపోయినప్పుడు కూడా అనేక మంది తెలంగాణ వాళ్ళు కూడా దీనికోసం యాద్ చేస్తారు. ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులు ఆంధ్ర తెలంగాణ అది కాదు, సమైక్య రాష్ట్రంగా మనం ఈరోజు కూడా ఈ స్టీల్ ప్లాంట్లో సుమారు 2,000 మంది ఎంప్లాయీస్ తెలంగాణ ప్రజలు సోదరులు కూడా ఉన్నారు. సో 2 తెలుగు రాష్ట్రాలు తెలుగు వారిగా మనం కలిసి ఉన్నాం. పరిపాలన పరంగా విడిపోయాం కానీ మనసుల పరంగా వ్యక్తిగతంగా కలిసి ఉన్నాం. ఆ ముఖ్యమంత్రి గారు రావడం వల్ల
తెలంగాణలో బయ్యారం గనులకు సంబంధించి కానీ తెలంగాణలో ఏదైనా ప్రభుత్వం మనకు బెయిలౌట్ ఇవ్వడం కానీ సాయం చేయడం కానీ చేస్తుందని మేము ఆశాభావంగా ఉన్నాం. రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి డైరెక్షన్ మేరకు ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి గారు దీనికి రావడం జరుగుతుంది. శర్మిల గారు, తెలంగాణ ముఖ్యమంత్రి గారు, మా పార్టీ వర్కింగ్ కమిటీ సభ్యులు, పార్టీ నాయకులు అందరూ కూడా దీంట్లో పాల్గొని ప్రసంగిస్తారు. తప్పనిసరిగా త్వరలో జరగబోయేటువంటి ఎన్నికల్లో ఈ దేశంలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవ్వడం ఖాయం. తప్పనిసరిగా విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ కాకుండా పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్గానే మేము నడిపిస్తాం. చూస్తే విశాఖ ప్రైవేటీకరణ చేసేందుకు బీజేపీ తీసుకునే నిర్ణయం వెనుక కాంగ్రెస్ హయాంలో దీనికి ఘన కీర్తిని ఆర్జించిందన్నట్టు ఒక అక్కస్తోనే ఈ పరిణామాలకు వారు తీసుకుంటున్నారు. అనేకమైనటువంటి నెహ్రూ గారు కానీ ఇందిరాగాంధీ గారు కానీ వీళ్ళు ఫౌండేషన్ వేసి ఈ దేశం కోసం అందించినవన్నీ కూడా కావాలని ఒక పథకం ప్రకారం నిర్వీర్యం చేయాలని ఈ భారతీయ జనతా పార్టీ ఆలోచిస్తుంది. అంటే చరిత్రలో మాకున్నటువంటి సువర్ణాక్షరాలు ఏవైతే ఉన్నాయో, చరిత్రలో మాకున్నటువంటి పేజీలు ఏమున్నాయో ఎక్కడో అక్కడ చెరిపేయాలనేటువంటి ప్రయత్నం జరుగుతుంది. దానికి ప్రధానంగా విద్యకి సంబంధించి నూతన విద్యా విధానం అనేటువంటి దాన్ని తీసుకుని వచ్చి గతంలో కాంగ్రెస్ పార్టీ టైంలో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ని మార్చాలనేటువంటి ఆలోచనలో ఉన్నారు. అదేవిధంగా గతంలో అనేకమైనటువంటి హాస్టల్స్ పెట్టాం మనం, ట్రైబల్కి సంబంధించి కానీ సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ కానీ ఇవన్నీ కూడా తీసేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు. దాంట్లో భాగంగానే ఇంత పెద్ద ప్రాజెక్ట్ని గడిచినటువంటి నేను 3-4 రోజులుగా ఈ ప్రాంతం అంతా ఈ కార్యక్రమాల్లో భాగంగా పర్యవేక్షిస్తూ ఉన్నాను. సో ఎంతో పెద్ద ప్రాజెక్టు, 3 లక్షల కోట్ల రూపాయలు విలువైనటువంటి ప్రాజెక్టు, 30,000 ఎకరాలంటే సామాన్యులు కాదు. ఆనాడు కొన్ని వందల కుటుంబాలు దారాదత్తం చేశారు. వాళ్ళందరూ హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే కారు చౌకగా అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో భూములు ఇచ్చారు. నిర్వాసితులంతా కూడా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, మా బంగారు భవిష్యత్తు ఉంటుందన్నారు. వాళ్ళందరినీ కాదని ఈ విధంగా చేయడం చాలా దురదృష్టకరం. కాంగ్రెస్ పార్టీగా ఎటువంటి పోరాటాలకైనా కాంగ్రెస్ పార్టీ సిద్ధం. దీన్ని మాత్రం ప్రైవేటీకరణ కానివ్వకుండా మేము పోరాడతాం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయాలన్న బీజేపీ నిర్ణయాన్ని మాత్రం ఈరోజు పూర్తిగా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది. ఉద్యమం చేపట్టి 1100 రోజులు కావస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఒక్క నోరు మెదపకుండా బీజేపీకి వత్తాసు పలుకుతూ కాంగ్రెస్ చరిత్రలో ఇది ఒక మకుటూలైనటువంటి ప్రాజెక్టుగా ఉన్నటువంటి ఆ చరిత్రని కాలగర్భంలో కలిపేందుకు బీజేపీ చేసినటువంటి ఈ ప్రయత్నాన్ని ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకుంటాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఉద్యోగస్తులు కూడా ఇందులో ఉన్నారు. ఈ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా వస్తున్నారు. పిసిసి అధ్యక్షులు అయినటువంటి షర్మిలా నేతృత్వంలో విశాఖపట్నం వేదికగా స్టీల్ ప్లాంట్ ఆవరణలో జరుగుతున్నటువంటి ఏదైతే ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఈ పోరాటం తమకు పూర్తిగా మద్దతు తెలుపుతూ ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ కాకుండా ఉండేందుకు కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎన్ని ఉద్యమాలు చేయడానికైనా సిద్ధంగా ఉండేది ఏఐసిసి అధ్యక్షులు స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV, విశాఖపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.